వేదాలు అనేవి ఋషులు గాఢ ధ్యాన స్థితిలో ఉండగా వారికి దివ్యంగా దృష్టించబడిన శబ్దాల సమాహారం. అందుకే వారిని మంత్రదృష్టలు అని అంటారు. దృష్ట అంటే చూసినవాడు. వేదాలు మౌఖికంగా తరతరాలకు అందించబడ్డవిగా ఉన్నందున శృతులు అని కూడా అంటారు. మనకు తెలిసినట్టుగా వేదాలు 4: ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అథర్వణ వేదం. ఇప్పుడు మనం ఋగ్వేదం గురించి తెలుసుకుందాం. ఋగ్వేదం ఇది 4 వేదాలలో ప్రాచీనమైనది. ఇందులో 10 మండలాలు, 1028 సూక్తాలు మరియు 10,552 మంత్రాలు ఉన్నాయి. ప్రతి మండలాన్ని వేరువేరు ఋషులు తమ తపస్సు ద్వారా పొందిన గాఢ ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు దర్శించారు. వారు భూమి, నీరు, అగ్ని, సూర్యుడు, ఆత్మ వంటి జీవరాశుల ఉనికికి సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు అన్వేషిస్తూ ఈ శబ్దాలను గ్రహించారు. ఈ ప్రక్రియలో ఋగ్వేదం మనుషుల జీవన విధానం, తత్వాలు మరియు సృష్టి మూల కారణాన్ని వివరిస్తున్న ఒక ప్రముఖ గ్రంథంగా రూపుదిద్దుకుంది. శ్రీరాముడు ఎలా యుగపురుషుడిగా నిలిచారో మీకు తెలుసా? త్రేతాయుగంలో శ్రీరాముడు బ్రహ్మర్షి వశిష్ఠ మరియు బ్రహ్మర్షి విశ్వామిత్రులచే విద్యను అభ్యాసించారు. వారు ఆయని ఆధ్యాత్మిక మార్గదర్శకులు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన ఘట్టం ఉంది. సత్యయుగంలో కౌశిక అనే రాజు ఉండేవాడు. అతను మొత్తం భూమి మీద పరిపాలన చేసి ప్రజలను సంతోషంగా ఉంచేవాడు. తన ధర్మబద్ధమైన బాధ్యతగా అతను తన సైనికులతో కలిసి ప్రజల పరిస్థితిని తెలుసుకునే ప్రయాణానికి బయలుదేరాడు. ప్రతి రాజుకి ఒక ఆధ్యాత్మిక గురువు ఉండేవారు. కౌశికుడికి బ్రహ్మర్షి వశిష్ఠ గురువుగా ఉండేవారు. బ్రహ్మర్షి అంటే దేవతల వాణిని శ్రవించగలిగే అత్యున్నత ఋషి స్థాయి. ప్రయాణం చివర్లో కౌశికుడు వశిష్ఠుని ఆశ్రమానికి వెళ్ళాడు. వశిష్ఠుడు సామాన్యంగా జీవించినప్పటికీ అతడు కౌశికుడి సైన్యానికి ప్రాచుర్యమైన భోజనాన్ని సమకూర్చాడు. ఈ భోజనం కామధేను అనే దేవదేవినిచ్చిన గోవు వల్ల వచ్చింది. కౌశికుడు ఆశ్చర్యపోయి కామధేనుని తాను తీసుకెళ్లాలనుకున్నాడు. కాని వశిష్ఠుడు తిరస్కరించాడు. కౌశికుడి లోభం కోపంగా మారి అతను వశిష్ఠునిపై దాడి చేశాడు. కాని వశిష్ఠుని తపస్సు శక్తితో ఆ దాడిని తట్టుకుని నిలిచాడు. వశిష్ఠుడు తపస్సు ద్వారా బ్రహ్మర్షిగా మారారు అని కౌశికుడు గ్రహించాడు. కోపంతో కౌశికుడు హిమాలయాలకు వెళ్ళి సంవత్సరాల తపస్సు చేసి శివుని అనుగ్రహంతో ఆయుధాలను నియంత్రించే శక్తిని సంపాదించాడు. వశిష్ఠుడిపై మళ్లీ దాడి ప్రయత్నం చేశాడు. అయినా కూడా వశిష్ఠునిపై విజయం సాధించలేకపోయాడు. తర్వాత మరింత తపస్సు చేసి తనలోని లోభం, కోపం, స్వార్థాన్ని వదిలిపెట్టి ధర్మాన్ని అర్థం చేసుకుని బ్రహ్మర్షిగా మారాడు. అప్పటి నుండి అతనిని విశ్వామిత్రుడిగా పిలవడం మొదలుపెట్టారు. విశ్వామిత్రుడు అంటే ప్రపంచానికి మిత్రుడు. ఋగ్వేదంలో 3వ మండలాన్ని విశ్వామిత్రుడు, 7వ మండలాన్ని వశిష్ఠుడు రచించారు. 3వ మండలంలో 62వ సూక్తంలోని 10వ మంత్రమే గాయత్రి మంత్రం. గాయత్రి మంత్రాన్ని మనకు అందించిన ఋషి విశ్వామిత్రుడు. గాయత్రి అనేది ఈ మంత్రంలో ఉన్న ఛందస్సు పేరు. ఈ మంత్రం సవిత్రి దేవుడి కోసం అంకితం చేయబడింది. అయితే సాధకులు భౌతిక స్వరూపంతో కూడిన మనుష్యాకార దేవతపై ధ్యానం చేయడానికి అనుకూలంగా ఉండేందుకు సరస్వతీదేవి లేదా శారదాదేవి, సవిత్రదేవుడు అంటే వెలుగునిచ్చే దేవుడు సూర్యుడు మరియు వేదాల పరమాత్మ, ఆమె భర్త స్వయాన బ్రహ్మదేవుడితో అనుసంధానమైన గాయత్రీ దేవిగా అవతరించారు. ఈ మంత్రం భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక రంగాలకు అంకితం చేయబడింది. ఈ మంత్రంలో సూర్యుని దివ్య తేజస్సును మన మనస్సులో ప్రవేశింపచేసే శక్తి కలిగి ఉంది. ఈ విధంగా విశ్వం మరియు జీవితం సంబంధిత అన్ని తత్వాలను గ్రహించి వేదాలను మనకు అందించిన ఋషుల శక్తి ఎంత గొప్పదో మనకి తెలుస్తోంది. ఈ మంత్రాన్ని చెప్పిన వేలాది మంది సాధకులు ప్రపంచవ్యాప్తంగా విజ్ఞానం, ఆత్మశాంతిని పొందారు. దీనివల్ల క్రమశిక్షణతో జీవించగల శక్తి లభిస్తుంది. ఈ మంత్రాన్ని రోజు 108 సార్లు జపించిన వారి మెదడు కణజాలం వేగంగా పెరుగుతుందని శాస్త్రీయంగా కూడా గుర్తించారు. అలాగే శారీరక, మానసిక ఆరోగ్యానికి
చాలా మంచిదని అధ్యయనాలు చూపిస్తున్నాయి. దయచేసి మా వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ను చెక్ చేయండి. అందులో దీని శాస్త్రీయ విశ్లేషణ మీకు మరింత సమాచారం అందిస్తుంది. ఇది కేవలం వేదాల నుంచి తీసుకున్న ఒకే ఒక్క మంత్రం మాత్రమే. మరి వేదాల్లో ఉన్న మంత్రాల మొత్తం శక్తిని ఊహించండి. మన ఋషులు మనకు ఎంత గొప్ప సంపదను అందించారు. ప్రతి ఒక్కరూ ధర్మాన్ని అనుసరించి తమ తరాలకు అందించి ఉంటే ఈ లోకమే ఒక ఆధ్యాత్మిక శాంతి నిలయంగా ఉండేది కదా. ఒక ముఖ్యమైన హెచ్చరిక: గాయత్రి మంత్రాన్ని ఒక గురువు నుండి ఉపదేశంగా స్వీకరించిన తర్వాతే జపించాలి. వేద మంత్రాలను రికార్డ్ చేసి స్పీకర్లపై వినడం శాస్త్రాలకు విరుద్ధం. ప్రతి శబ్దం ప్రత్యేక తరంగాలను కలిగిస్తుంది. ఈ శక్తివంతమైన మంత్రాలను సరైన నియమనిష్టలతో, శిక్షణతో, అధ్యయన రూపంలో మాత్రమే పఠించాలి. ఇందుకే మేము ఈ వీడియోలో గాయత్రి మంత్రాన్ని ప్లే చేయడం లేదు. మా భారతదేశంలో పుట్టినందుకు, ఈ పవిత్ర సంస్కృతిని పొందినందుకు అనుగ్రహితోస్మి. ధన్యవాదములు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లు అయితే తప్పకుండా లైక్, కమెంట్ మరియు షేర్ చేయండి.